అందరికీ నమస్కారం. అమృతం చిరుధాన్యాల స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ప్రేక్షకులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం బ్రిటిషర్స్ ఆగస్ట్ 15th మన దేశాన్ని వదిలిపెట్టాలని డిసైడ్ చేసుకున్నా కూడా మనకి కంప్లీట్గా స్వతంత్రం ఇస్తున్నారు అంటే ఇచ్చారు అనుకునేటువంటి రోజు ఈ జనవరి 26. అంటే ఈరోజు వాళ్ళు టోటల్గా మనకి పగ్గాలు అప్పచెప్పారు, అంటే మనల్ని మనం పరిపాలించుకునేదానికి. కానీ వాళ్ళు వెళ్ళిపోయినా కూడా మనం వాళ్ళ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకున్నాం కాబట్టే ఈరోజు మనకి ఆహారపు అలవాట్ల నుంచి మన జీవన శైలిని కూడా వాటిని రిప్లికా చేసుకుని బతుకుతున్నాం. అది కాదు అసలైన స్వతంత్రం. ఎప్పుడైతే మన భారతదేశంలో 62% దాకా వ్యవసాయానికి అనుకూలమైన భూమి, వేరే దేశాలన్నీ కూడా ఆ అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తెచ్చుకున్నారు. మన భారతదేశం ప్రపంచానికి ఆహారాన్ని సప్లై చేయగలిగినటువంటి సత్తా ఉన్న దేశం. కానీ అది మనం రికగ్నైజ్ చేయకుండా వాటిని పక్కన పడేసేసి ఇండస్ట్రియల్ రెవల్యూషన్లోకి వెళ్ళాం కాబట్టే ఇప్పుడు టోటల్గా రైతులు చాలా 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 బాధపడుతున్నారు. అన్నదాత, అన్నం పెట్టేటి దాత ఇలా ఉండాల్సిన దాత ఇలా ఉన్నాడు. కాబట్టి ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది భారతీయులుగా, అట్లీస్ట్ ఈ రిపబ్లిక్ డే రోజు అసలైన స్వతంత్రం అంటే ఏంటి అంటే, మన ఇంట్లో ఒక బీరకాయ పండితే ఎదురింట్లో నిమ్మకాయ పండితే ఒకరికొకరు వీళ్ళకి వాళ్ళు వాళ్ళకి వాళ్ళని పంచుకునేటువంటి సంస్కృతి. అలానే వేరే దేశం వాళ్ళు ఇండస్ట్రియల్గా రెవల్యూషన్ అయితే మన దేశం వ్యవసాయంగా రెవల్యూషన్ అయి ఉంటే అప్పుడు ఒకరికొకరు వాళ్ళ ప్రోడక్ట్స్ మనకి, మన ఆహార ఉత్పత్తి వాళ్ళకి ఇచ్చి అలా ఒకరికొకరు సహాయం చేసుకోవాల్సింది పోయి టోటల్గా మన వ్యవసాయ ఒక దృక్పథాన్ని అంతా కూడా పక్కన పడేసి వ్యవసాయ పద్ధతులన్నింటినీ కూడా టోటల్గా వాళ్ళ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మనం నెత్తి మీద పెట్టుకున్నాం. అక్కడే రైతు అన్న సఫర్ అవుతున్నాడు. ఎందుకంటే మనం ఏదున్నా కూడా, ఇప్పుడు మీరు 50 లక్షల కారు కొన్నా కూడా ఆ 70 రూపాయలు పెట్రోల్ పోయిందే నడవదు, అది దానికి ఇంధనం. అలానే ఈ శరీరం కూడా ఇంధనం ఆహారం పండించేది ముందు రైతు. కాబట్టి ఆ రైతు సంతోషంగానే ఉంటేనే మనకు అసలైన స్వతంత్రం వచ్చినట్టు. ఈ స్పెషల్ కార్యక్రమంలో అంటే స్పెషల్ గణతంత్ర దినోత్సవ ఈ యొక్క అమృతం మిల్లెట్స్ కార్యక్రమంలో ఒక మిల్లెట్ తోటి అంటే చిరుధాన్యంతో, అంటే బార్న్యార్డ్ మిల్లెట్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో ఓద బియ్యం అంటాం. ఈరోజు మనం ఈ ఓదలతోటి చిన్నపిల్లల కోసం 2 పదార్థాలు చూడబోతున్నాం. మొదటిది ఊద క్యారెట్ మిరియం ప్యాన్ కేక్, రెండోది ఊద కొబ్బరి బర్ఫీ. ఈ రెండింటిని ఈ ఎపిసోడ్లో, ఈ స్పెషల్ ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం. ముందుగా మనం ఈ ఊద క్యారెట్ మిరియం ప్యాన్ కేక్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఊద క్యారెట్ మిరియం ప్యాన్ కేక్ కావాల్సిన పదార్థాలు: ఊద పిండి 1 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, క్యారెట్ తురుము 1/2 కప్పు, లేత బెల్లం పాకం 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొంచెం, దాల్చిన చెక్క పొడి 3 చిటికలు, నెయ్యి 3 చెంచాలు. ఊద క్యారెట్ మిరియం ప్యాన్ కేక్ కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్తా దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనం, ఇది చాలా చాలా సులువు అండి, చాలా సులువు, చాలా హెల్దీ కూడా. ఎస్పెషలీ పిల్లలు అంటే ఏంటి, వాళ్ళకి బాగా ఎదగాలి. మన ఏజ్లో పుట్టిన బిడ్డ దగ్గర నుంచి వాళ్ళు పెరిగే క్రమంలో ఒక 22-23 సంవత్సరాలు వచ్చిన దాకా, మహా అంటే 25 సంవత్సరాల దాకా మన శరీరం పెరుగుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి పెరగటం ఆగిపోద్ది. కానీ దాన్ని ఆ టైం నుంచి సంరక్షించుకోవాలి. ముందు పెంచాలి, సంరక్షించాలి. ఆ తర్వాత నుంచి పెంచటం ఏముండదు, శరీరాన్ని ఓన్లీ సంరక్షించాలి. అంటే మన ఇల్లు కట్టేటప్పుడు సిమెంటు ఇటుకలన్నీ కావాలి. ఇల్లు ఒక్కసారి కంప్లీట్ అయిన తర్వాత మెయింటైన్ చేయాలి ఆ ఇంటిని. ఆ విధంగానే పిల్లలంటే వాళ్ళు మంచిగా పెరిగేటటువంటి ఆహారం ఇవ్వాలి, వాళ్ళకి ఆ జీవన శైలిని కల్పించాలి. కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి మిల్లెట్స్ ఫుడ్ ఇస్తా, క్యారెట్ లాంటిది, ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఇలాంటి ఫుడ్, దానికి కూడా ఒక్కోసారి ఈ దాల్చిన చెక్క కానీ పెప్పర్ కానీ ఇలాంటివి వాళ్ళు యాడ్ చేస్తే వాళ్ళకి ఆ టైంలో కొంచెం స్పెషల్ టైంలో స్పెషల్ ఫుడ్స్ తీసుకున్నా కూడా ఆ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. పెప్పర్ అనేది డైజెషన్కి చాలా మంచిది, దాల్చిన చెక్క చాలా మంచిది, నెయ్యి చాలా మంచిది పిల్లలకి. కాబట్టి
ఇలాంటి స్వీట్స్ ఏదో మైదాతో చేసినవి కాకుండా ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ అలాంటివి వేయకుండా వాళ్ళకి టేస్టీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి. ఈ రెండింటిని అంటే టేస్ట్ వస్తుంది ఏ విధంగా ఏదైనా ఆర్టిఫిషియల్ కలర్స్ ఫ్లేవర్స్ వేస్తే వస్తుంది, కానీ అవి వేస్తే లోపలికి చిన్నపిల్లలకి ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలకి కిడ్నీస్ క్రియాటినిన్ లెవెల్ పెరిగిపోయి కిడ్నీస్ ప్రాబ్లం వస్తుంది. మనం సంపాదించే డబ్బంతా హాస్పిటల్కి వెళ్తున్నాం, అందులో పిల్లలకి బాగాలేదంటే ఇంటిల్లిపాది సఫర్ అవుతాం తల్లిదండ్రులు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోవాల్సింది పిల్లలకి మంచి పౌష్టికాహారం ఇవ్వాలి. వాళ్ళ పెరుగుదలకి అంటే వాళ్ళలో శారీరకంగా మానసికంగా ఆ భోజనం వాళ్ళకి తోడ్పడాలి. ఓకే అండి, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే దీని గురించి డిస్కస్ చేసుకుంది. ఇంకా ముందుగా ఈ యొక్క ఊదపిండిని ఎలా చేస్తామంటే బాగా ఊదల్ని ఒక 5-6 గంటల సేపు నానబెట్టేసి బాగా ఎండబెట్టి ఆ తర్వాత మరాడించుకుంటే దాంట్లో ఎప్పుడైతే నానబెడతామో దాంట్లో ప్రోటీన్ అనేది, దాంట్లో మాంసకృతులు అనేవి ప్రాపర్గా డైజెస్టిబుల్ ఫామ్లోకి మారుతాయి అన్నమాట. కాబట్టి ఆ విధంగా చేసిన పిండి దాంట్లోకి క్యారెట్ తురుము, కొంచెం మిరియం పొడి, కొంచెం స్పైసీ అండ్ స్వీట్నెస్ అన్నమాట, చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్, పిల్లలకి బాగా ఇష్టపడతారు. కొంచెం దాల్చిన చెక్క పొడి, సిన్నమాన్ ఫ్లేవర్ పెట్టి దీన్ని కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా లోపలేద్దాం, మళ్ళీ పైనుంచి చేసుకుంటాం. ఎస్పెషల్లీ ఈ ఊదలు అనేదండి బాడీ యొక్క హీట్ని బ్యాలెన్స్ చేస్తాయి. మనకి జ్వరం వచ్చిందంటో అలాంటి టైం అలా కాకుండా మనం రెగ్యులర్గా తీసుకుంటుంటే మన బాడీలో ఉష్ణోగ్రతల్ని బ్యాలెన్స్ చేస్తాయి. అదేవిధంగా డైజెషన్కి చాలా మంచిది. ఎస్పెషల్లీ కూర్చొని ఎక్కువ పనిచేసే వాళ్ళకి ఊదలు మంచిది. ప్రెగ్నెన్సీ కానీ పిల్లలకి కానీ వీళ్ళందరికీ కూడా ఊదలు చాలా చాలా బాగా పనిచేస్తాయి. డైజెషన్ సిస్టమ్కి, నరాల బలానికి, కండ పుష్టికి, వీటన్నిటికి కూడా ఈ ఊదలు అనేది చాలా చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు దీంట్లో ఈ బెల్లం లైట్గా కరగబెట్టుకున్న బెల్లాన్ని వేసి నీళ్ళు కూడా యాడ్ చేసి మనకి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ, అంటే మనకి కొంచెం దోశ పిండి ఎలా ఉంటుంది అంటే దోశకు రుబ్బుకుంది కొంచెం పల్స్గా ఉంటుంది, ఇడ్లీది కొంచెం థిక్గా ఉంటుంది. కాబట్టి ఆ కన్సిస్టెన్సీలో దీన్ని కలుపుకుందాం. మనం నెక్స్ట్ పెంక కూడా రెడీగా పెట్టుకున్నాం కాబట్టి పిల్లలకి నెయ్యి ఎక్కువ ఇస్తూ ఉంటే వాళ్ళకి బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆవు నెయ్యి అయితే ఇంకా మంచిది. అట్ ద సేమ్ టైం అది లేనప్పుడు మనకి నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ కూడా గానుగా ఆడిచ్చిన నూనె తీసుకుంటే చాలా మంచిది. పైనుంచి నేను క్యారెట్, డ్రై ఫ్రూట్స్, కొంచెం పెప్పర్ కూడా, ఇది పెప్పర్ అనేది మనకి డైజెషన్కి చాలా మంచిది. పిల్లలకి చక్కగా అరుగుదలకు కూడా చాలా చాలా మంచిది. దీంట్లో బీట్రూట్ తురిమేసుకోవచ్చు, లేకపోతే అలా అంటే కొంచెం స్వీట్గా ఉండేవి, ఇది స్వీట్గా ఉంటుంది కాబట్టి మరి ఆకుకూరలు అలా కాకుండా వాళ్ళకి అంటే మీకు దీంట్లో కారంగా ఉల్లి తరుగు అన్నీ వేసేసి స్వీట్ వేయకుండా చేస్తే అప్పుడు మీరు ఏ ఆకుకూరలు అన్నీ వేసుకోవచ్చు. దీనికి ఇట్లా ఎందుకంటే బీట్రూట్, క్యారెట్, ఇంకా ఎందుకు ఈ రెండు అంటున్నానంటే ఇవి రెండు కూడా మనకి వాళ్ళకి ఈ స్వీట్తో అది కూడా కలిసి చాలా టేస్టీగా తింటారు. దాంట్లో ఉన్న పోషకాలు కూడా మనకి వెళ్తారు, సూట్ అవుతుంది ఈ రెండు ఈ ప్యాన్ కేక్ అనమాట. ఓకే అండి, ఇలా నేను ఒక 2-3 కాల్చి పెట్టుకుంటాను. ఓకే అండి, మనకి ఎంతో కమ్మని ఈ యొక్క ఊద క్యారెట్ మిరియం ప్యాన్ కేక్ తయారైపోయింది. ఓకే, మామూలుగా మనకి ఈ ఊదా అవి మామూలుగా గోధుమ పిండిలాగా ఇది ఉండదు మనకి. ఎట్లా అంటే ఆ జిగురుతత్వం ఉండదు. అలాంటప్పుడు మనం ఎందుకంటే ముందే అందుకే చెప్పాను, నానబెట్టి ఎండబెట్టి మనం పొడి చేసుకుంటే దాంట్లో కొంచెం జిగురు తయారవుతుంది. అదేవిధంగా క్యారెట్ ఇవన్నీ తురిమేసాం కాబట్టి లోపలికి కొంచెం అది బైండింగ్ మెటీరియల్ లాగా ఉపయోగపడుతుంది. ఓకే అండి, ఇప్పుడు దీన్ని నేను ప్లేట్లో తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుందాం.
మనకి దాల్చిన చెక్క అవన్నీ వేసాం కదా, పెప్పరు, అసలు ఆ అరోమా కూడా మనకి అది కాలుతుంటేనే ఆ దాల్చిన చెక్క అరోమా చాలా బ్యూటిఫుల్గా, అంటే మనకి ఆ ఒక అరోమానే చెప్పేసి ఇదంతా టేస్ట్గా ఉందో. క్యారెట్తో కొంచెం గార్నిష్ చేసుకున్నాం. ఓకే అండి, చాలా సులువు మరియు చాలా రుచిగా కూడా ఉంటాయి. అంతేకాకుండా చాలా ఈజీగా అరగటమే కాకుండా పిల్లలకి చాలా చాలా బలాన్ని ఇస్తాయి. అలాంటి ప్యాన్ కేక్ తయారైపోయింది. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. ఊద క్యారెట్ మిరియం ప్యాన్ కేక్ కావాల్సిన పదార్థాలు: ఊద పిండి 1 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, క్యారెట్ తురుము 1/2 కప్పు, లేత బెల్లం పాకం 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొంచెం, దాల్చిన చెక్క పొడి 3 చిటికలు, నెయ్యి 3 చెంచాలు. ఊద క్యారెట్ మిరియం ప్యాన్ కేక్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఊదపిండి, క్యారెట్ తురుము, మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి, డ్రై ఫ్రూట్స్, బెల్లం పాకం వేసి బాగా కలిపి తవా మీద ప్యాన్ కేక్ లాగా వేసుకుని క్యారెట్ తురుము, డ్రై ఫ్రూట్స్ నేతితో బాగా 2 వైపులా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మని ఊద క్యారెట్ మిరియం ప్యాన్ కేక్ తయారవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదండి. దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా చాలా బాగుందండి. మనకి ఆ దాల్చిన చెక్క ఫ్లేవరు, ఆ పెప్పరు ఎదుగుతా, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా క్రంచీగా అక్కడక్కడ తగులుతా, చాలా బాగుంది. ఖచ్చితంగా మీ పిల్లలు ఇష్టపడతారు. ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటమ్ ఊదా కొబ్బరి బర్ఫీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఊద కొబ్బరి బర్ఫీకి కావాల్సిన పదార్థాలు: ఊద పిండి 1 కప్పు, కొబ్బరి పొడి 1 కప్పు, బెల్లం పాకం 1.5 కప్పు, ఇలాచీ పొడి చిన్న టీ స్పూన్, వేరుశనగ పప్పు పొడి 1/2 కప్పు, నెయ్యి 1/2 కప్పు. ఊద కొబ్బరి బర్ఫీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా మనం యాజ్ యూజువల్ ఊద బియ్యాన్ని మనం నానబెట్టి ఎండబెట్టి మరపట్టించుకున్నాం. వేరుశనగ పప్పుని మనం రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకున్నాం. కొబ్బరి, ఎండు కొబ్బరి పొడిని కూడా మనం రెడీగా పెట్టుకున్నాం. ఇంకా ఇలాచీ పొడి, ఇంకా నెయ్యి. చాలా చాలా సులువు అండి, చాలా సులువు, చాలా హెల్తీ కూడా. ఎదిగే పిల్లలకి చక్కగా వాళ్ళకి నరాల పట్టుత్వానికి, అంటే నరాలు బాగా, అంటే బ్రెయిన్ బాగా యాక్టివ్గా వర్క్ చేస్తానికి, కండ పుష్టికి, రక్తహీనతకి, వాళ్ళకి ఎనిమిక్ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఈ రోజుల పిల్లలకంతా కూడా పోషకాహార లోపం ఉంది. కానీ వాటన్నిటికి కూడా చక్కగా ఇలాంటి స్వీట్ లాగా చేసి పెడితే వాళ్ళకి మిల్లెట్ తోటి, ఎస్పెషలీ ఒక ఊద బియ్యం తోటి వాటితోటి చక్కగా వాళ్ళకి రుచితో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని వేసుకొని దీంట్లో యొక్క ఊద పిండిని వేపుకుందాం, దోరగా వేపుకుందాం. చాలా సింపుల్ అండి. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లోపలే, ఒక 20 నిమిషాలు అయిపోతుంది. ఈ టైంలోనే నేను ఆల్రెడీ వేరుశనగ గుళ్ళు అనుకోండి, గ్రౌండ్ నట్ అనుకోండి, నేను ఆల్రెడీ రోస్ట్ చేసి పొడి చేసుకున్నాం. దీన్ని ఎండు కొబ్బరి పొడిని మటుకు ఈ టైంలోనే మనం, అంటే ఇది 40% రోస్ట్ అయిన తర్వాత పిండి, ఆ తర్వాత ఇది కూడా వేసి దీన్ని కూడా లైట్గా రోస్ట్ చేసుకుందాం. మనకి అరోమా బయటకు వస్తా బాగా. ఇంకా బర్ఫీ చేసుకునేకి అరోమా చాలు. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ దీనికి బెల్లం పాకం, బెల్లాన్ని లైట్గా తీగపాకం, మరీ ముదురు పాకం కాకుండా తీగపాకం వేసింది. ఉండగట్టకుండా జాగ్రత్తగా మనం తిప్పుతా. ఈ టైంలోనే మనం వేరుశనగ పప్పుని కూడా, అంటే వేరుశనగ పొడిని కూడా వేసేస్తాం.
ఓకే అండి, దీన్ని ఒక 5 నుంచి 6 నిమిషాలు, ఒక 7-8 నిమిషాలు చిన్నగా సన్నని మంట మీద ఈ పాకం అంతా కూడా దీనికి పట్టి ఇంకొంచెం జిగురు వచ్చిందాకా మనం పాకం మటుకు తీగ పాకం కన్నా లేత పాకం అంటే లైట్ తీగ పాకం ఉండాలండి. ఇప్పుడు ఈ టైంలో వచ్చే పాకమే మనకి ఆ బర్ఫీ వచ్చేదానికి మనకు వస్తుంది. అప్పుడే మధుర పాకం చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే బర్ఫీ కట్ చేసుకునేటువంటి గట్టిగా పడిపోయి చాలా గట్టిగా తయారవుతాయి బర్ఫీ అనమాట. కాబట్టి అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇది 5-6 నిమిషాలు కొంచెం ఇలా ఈ జిగురు కొంచెం బయటకు వచ్చిందాక ఇంకొంచెం తిప్పుతా ఉందాం. ఎవరికైనా చిన్న పిల్లలకి కడుపులో నులుపురుగులతోటి ఇండైజెషన్ ప్రాబ్లంతో బాధపడుతుంటే వాళ్ళు దానిమ్మ పట్ట అంటే దానిమ్మ బెరడు కానీ లేకపోతే దానిమ్మ కాయ బెరడుగా ఉంటుంది కదా, పండైన తర్వాత ఆ చెక్కు ఉంటుంది, ఆ చెక్కు బెరడుని కషాయంలాగా బాగా కాసి దాన్ని గోరువెచ్చగా అయిన తర్వాత ఒక చెంచాడు గానుగాడించిన నువ్వుల నూనె కలిపి తాగిస్తే వాళ్ళకి మంచి గుణం కనపడుతుంది. ఓకే అండి, మనకి ఈ బర్ఫీ చేసుకునేటువంటి కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఫైనల్గా మనం దీనికి ఇలాచీ పొడి, దీంట్లో దాల్చిన చెక్క పొడి వేసుకోవచ్చు, లేకపోతే ఇలాచీ పొడి మామూలుగా ఫ్లేవరే కాదండి, స్పైసెస్ని తగు మోతాదులో మనం వాడుతుంటే చక్కగా మనకి డైజెషన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ఒక ప్లేట్లో మనం నెయ్యితో అంటే నెయ్యి అంచుగా మొత్తం రాసి దీన్ని బాగా స్ప్రెడ్ చేసుకొని మనం బర్ఫీలాగా కట్ చేసుకుందాం. అందుకని అలా వెడల్పాటి ప్లేట్ తీసుకున్నాం. కావాలంటే మీరు పైనుంచి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాన్ని ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసి ఒక్కసారి ఈ పూరి చపాతీ చేసుకునేటువంటి రొట్టె చేసుకునేటువంటి రోలర్ తోటి మనం ఇట్లా స్ట్రైట్గా చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ అలాంటివన్నీ కూడా యాడ్ చేసుకుని మీకు కావాలనుకున్నప్పుడు వాటిని కూడా వేసి ఇట్లా రోల్ చేశారనుకోండి, చక్కగా అవి డెకరేటివ్ కూడా కనిపిస్తాయి. ఓకే అండి, మనకి చక్కగా తయారైంది. ఇది ఒక 5 minutes to 10 minutes అలా వదిలేస్తే చల్లారుతుంది. ఆ తర్వాత దీన్ని బర్ఫీలాగా కట్ చేసుకుందాం. చల్లారిపోయింది ఇది, మనం దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఓకే అండి, ఊదా కొబ్బరి బర్ఫీ తయారైపోయింది. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం.
ఊద కొబ్బరి బర్ఫీకి కావాల్సిన పదార్థాలు: ఊద పిండి 1 కప్పు, కొబ్బరి పొడి 1 కప్పు, బెల్లం పాకం 1.5 కప్పు, ఇలాచీ పొడి చిన్న టీ స్పూన్, వేరుశనగ పప్పు పొడి 1/2 కప్పు, నెయ్యి 1/2 కప్పు. ఊద కొబ్బరి బర్ఫీ తయారు చేయ విధానం: ముందుగా ప్యాన్ పెట్టి దాంట్లో నెయ్యి వేసి అందులో ఊద పిండి వేసి దోరగా వేయించుకొని కొబ్బరి కూర కూడా వేసి అది కూడా బాగా వేగించుకోవాలి. తర్వాత దీనికి తయారుగా పెట్టుకున్న బెల్లం పాకం కూడా వేసి కలుపుకునేటప్పుడే పల్లీల పొడి కూడా వేసి బాగా దగ్గర పడ్డాక దానికి యాలకుల పొడి కూడా వేసి దీనంతా కూడా ప్లేట్ మీద పరుచుకుని చల్లారిన తర్వాత బర్ఫీ లాగా ముక్కలుగా కోసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మని ఊద కొబ్బరి బర్ఫీ తయారవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదండి. ఇప్పుడు దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. వావ్, ఎమ్మీ అండి, చాలా చాలా బాగుంది. మనకి అజ్జి కూడా తగులుతా, కోకోనట్, ఆ ఓద ఫ్లేవర్ అండ్ పీనట్ వేసాం, పీనట్ పౌడర్ అన్నీ కలిపి చాలా చాలా బాగుంది. మీ పిల్లలు చక్కగా ఇష్టపడతారు, వాళ్ళ ఎదుగుదలకు కూడా చక్కగా పనిచేస్తాయి. ఇవి ఖచ్చితంగా ప్రయత్నిస్తారని ఆశిస్తూ మరొక్కసారి మీ అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ చూసాం కదా ఈ ఎపిసోడ్లో ఊదలతోటి 2 చక్కటి పిల్లలకి ఎస్పెషల్లీ చక్కటి వంటకాలు, పిండి వంటకాలు. మొదటిది ఊద క్యారెట్ మిరియం ప్యాన్ కేకు, ఇంకోటి ఊద కొబ్బరి బర్ఫీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తాను ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. మరొక ఎపిసోడ్లో మరొక చిరుధాన్యత కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.